తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈరోజు మన జనసేన డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరములు సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ భాగంగా మన రాజోలి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ గారు, అలాగే గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు, మన పాటిపాటి సెంటర్ మెయిన్ కోడళ్ళలో అభిమానులందరినీ కలిసి వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా విడుదల సందర్భంగా విషయం చెప్పడానికి వారు సాయంత్రం 8 గంటలకు వస్తున్నారు. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాల క్రితం ఈ సినిమాని స్టార్ట్ చేసి అంచెలంచెలుగా పూర్తి చేసి, కానీ రాజకీయంగా ఆయనకున్న ఒత్తిడికి ఆ సినిమా 5 సంవత్సరాలు పెట్టినా కూడా అది చిరస్థాయిగా నిలిచిపోయే ఒక కళాఖండంగా దాన్ని కష్టపడి సినిమా తీయడం జరిగింది. ఆ సినిమా ఈ ఎలా పండగ వాతావరణం ఎలా ఉందంటే, పాటిపాటి సెంటర్లో 3 థియేటర్లు ఫుల్ అయిపోయి 4వ థియేటర్ కూడా ఇక్కడ వేసే పరిస్థితి ఉన్న ఆ థియేటర్ కంప్లైంట్ లో ఉండడం వల్ల ఆ థియేటర్ లో వేయలేకపోతున్నాం. 4 థియేటర్లు కూడా ఫుల్ అయ్యే పరిస్థితి ఒక తాటిపాటి సెంటర్ లో. ఈ తాటిపాటి సెంటర్ చేర్చుకుని పక్కనే 6 కిలోమీటర్లు గన్నవరం ఉంది, 3 కిలోమీటర్లు రాజోలు కూడా ఉంది. ఇటువంటి అక్కడ రాజోల్లో 2 థియేటర్లు, గన్నవరం థియేటర్లు, 6 థియేటర్లు కూడా ఫుల్ అయిపోయి, దీన్ని బట్టి ఒక 2 మండలాల్లో ఒక 5 థియేటర్లు ఫుల్ అయిపోయి ఇంకో 2 థియేటర్లు ఫుల్ అవడానికి కూడా సిద్ధంగా ఉన్న రేంజ్ లో ఈ సినిమాని మనం చూస్తున్నాం. ఈ సినిమా అత్యధిక కలెక్షన్సే కాదు, ఈ చిరస్థాయిగా నిలబడిపోయే విధంగా ఇది ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ, నెక్స్ట్ ఈవేళ ఈ సినిమాకి సంబంధించి సినిమాకి వచ్చిన ఆదాయంతో పాటు ఆ ఆదాయం ఇప్పుడు రాబోయేది కూడా ఈ వేళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండి పార్టీకి అందిన ప్రజల కోసమే దీన్ని అంతటినీ దారిపోసే స్థాయిలో ఆయన్ని మనం యూట్యూబ్ లో కానీ మీడియాల ద్వారా కానీ మనం ఎన్నో చూస్తున్నాం. నిజంగా అటువంటి నాయకుడు మన జనసేన పార్టీ నాయకుడిగా ఉండి జనసేన పార్టీని నడిపించే రథసారథిగా ఉండటం వల్ల ఇవాళ మాలాంటి ఎంతో సేవ ఆయన ఇన్స్పిరెన్స్ అయ్యి ఇలాగా ఒక ఆ వ్యక్తిని చూసి మేము మమ్మల్ని కాకుండా ఎన్నో వర్గాల నుంచి ఆకర్షితులై ఈ జనసేన నాయకుడికి అండగా నిలబడటానికి కొన్ని వేల మంది దీనికి ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఎదురుకొస్తే చాలా మాకు ఆనందంగా ఉంది. ఈ సినిమా ఎంత ఆనందంగా ఉందో ఈ రాజకీయంగా ఆయన చేస్తున్న సేవ నడవడిక అంతా కూడా ఆయన స్ఫూర్తిలో ఇవాళ మేము అందరం నడుపుతున్నది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ సందర్భంగా సినిమా మంచి విజయం సాధించి మన ప్రజలకి అందరికీ మంచి ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి కార్యదర్శి. ఈరోజు హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా మన మెగాస్టార్ అభిమానులకు, ప్రేక్షకులకు, థియేటర్ యజమాని వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మెగా పవర్ స్టార్ గారు సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక పండగ వాతావరణం ఈ 2 రాష్ట్రాలు కూడా దేశం అంతా కూడా ఏర్పడుతుంది. అదే రకంగా మరి పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారంటే ప్రతి కష్టం కూడా పేద ప్రజల కోసమే కష్టపడుతున్నారు తప్ప అతను సొంతంగా వినియోగించుకుంటా కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన హక్కు పుట్టడం చావడం వరకే తప్ప మధ్యలో సంపాదన అంతా కూడా ప్రజల కోసం చేస్తున్నారు. రేపు ఏది జనాలు కొంతమంది సినిమాలు తీరు రాజకీయాలకు అంకితం అయిపోతా ఉన్నారు. రాజకీయాలు సినిమాలు ఎందుకు చేస్తారంటే ప్రజల్ని, తన పేద ప్రజలందరినీ కాపాడుకోవడం కోసం ఆయన సినిమాలు చేసి ఏ ఒక్క రూపాయి కూడా అతను సొంతంగా ఖర్చు పెట్టుకోకుండా పేద ప్రజల కోసమే కష్టపడుతున్నారు. మరి రాజకీయాల్లో కూడా ఆయన మంచి స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం.